ఏవిరా బిడాక్ ఇదేనా రావడం? అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. విజయవాడ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. నేను అనుకుంటున్న మొదటిసారిగా 82 నేను సంజయ్ మంచి స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఆర్టీసీ చైర్మన్గా, తర్వాత ఎమ్మెల్యేగా మే మహానాడుకు వచ్చినప్పుడు, మే మహానాడు కొండపై ఇబ్రాహీంపట్నం రామారావు గారు పెద్ద బహిరంగ సభ పెట్టి, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మా మేనకా గాంధీ గారు ఎన్టీ రామారావు గారు ఏజెన్సీలో 5గురు ఎన్నికైతే దాంట్లో నేను ఒకరిని, 4 ఎన్నికైమో 1 ఓడిపోయాను. తర్వాత రాజీనామా చేసిన ఆఫీసర్. విజయవాడతో నాకు చాలా అనుబంధము. జయప్రకాష్ గారు 78లో ఎన్నికైన జయప్రకాష్ గారు కానీ, జలీల్ గారు కానీ, ఒక మాజీ మంత్రి ఉండే అతని పేరెంట్ నాందెల్లి భాస్కరరావు గారు అయితే అడ్వకేట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. గంగిశెట్టి బాబురావు చనిపోయాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, సిటీ ప్రెసిడెంట్ ఉండే, కనకారావు ఉండే, కొన్ని వందల మంది అనుకోండి. అంబడి సుబ్బారావు గారు, ఈవెన్ రంగా గారితో నాకు పరిచయం ఉండే. విష్ణు ఎక్స్ఎమ్మెల్యే అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్యే ఇంకున్నాడు. ఈరోజు హాట్గా ఈ రాష్ట్రం ఏదైతుందో, ప్రధానమంత్రి మోడీ గారు 2 ట్రిప్పులు, తర్వాత షా గారు వచ్చిన తర్వాత పొలిటికల్గా దాంట్లో విజయవాడ నిన్న బ్రహ్మాండంగా జరిగిందని నేను పేపర్లు కానీ టీవీ చూడలేదు. ఢిల్లీలో పని ఉండడం వల్ల ఏదైతుందో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ 3 రోజులు ఏదైతుందో గుడివాడ, గుంటూరు, నర్సాపూర్, ఉండి కొన్ని ప్రాంతాలు ఏదైతుందో పోవాలనేది ఏదైతుందో నాకు ఉండే మిత్రులు, వాళ్ళతో ఉన్న సన్నిహిత్యము, పేర్లు అవసరం లేదనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ కూటమి అభ్యర్థులే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, షర్మిలమ్మతో పోటీ కలిసి చేస్తున్న వామపక్షాలు కానీ ఎవరితో సంబంధం లేదు నాకు. ఉన్న సిచ్యువేషన్లో ఈ రాష్ట్రం ఏదైతుందో విడిపోయిన తర్వాత అనాథగా మారిందనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఒక తెలంగాణ వాది ఉండి 69 నుంచి 71 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా, అన్న నువ్వు సైలెంట్ మోడ్ పెట్టాను. 1969-71లో మై ఏజ్ ఈజ్ నౌ 76 రన్నింగ్ 76. విద్యార్థి ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా ఉండి రాజమండ్రి చంచడ్ జైల్లో నేను ఎత్తులో మీసా అరెస్ట్ అయ్యాను. మొదటి ఉద్యమంలో వరంగల్, నిజామాబాద్. జయంధ్రము 72, 73 10 మంది మంత్రులు రాజీనామా ఇచ్చారు. మీ జిల్లా వాసి కాకని వెంకటరత్నం గారు రాజీనామా ఇచ్చారు. సాగి సూర్యనారాయణరాజు గారు, బసిరెడ్డి గారు, ఏసీ సుబ్బారెడ్డి గారు, తర్వాత చల్ల సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా ఏదైతుందో 10 మంది ఆంధ్ర కోసం ఏదైతుందో రాజీనామా ఇచ్చారు. అప్పుడు మీసాలో నేను రాజమండ్రి జైలు, తర్వాత చెంచల్ కూడా నా జైలు పెట్టైన ఈ జిల్లా వాసి ఎస్ కృష్ణా జిల్లా వాసి, ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లా. పేర్ని కృష్ణమూర్తి గారు ఒక అడ్వకేట్ మాత్రమే. అప్పటి వరకు వారు అడ్వకేట్ మాత్రమే. మున్సిపల్ చైర్మన్ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు. దిస్ ఈజ్ 72 నవంబర్ జైలు మెట్టు. కొనకల్ల గణపతి గారు, కొనకల్ల నారాయణరావు గారి తండ్రి, అప్పుడే ఆయనకు 71 సంవత్సరాలు. ఆయన గతులచర గారి శిష్యుడు. ఆయన నా జైలు మెట్టు రాజమండ్రిలో. వెంకయ్య నాయుడు గారు విద్యార్థి నాయకుడు. వెంకయ్య నాయుడు గారి వయసు కూడా ఈరోజు అనుకుంటున్నా 76 నా వయసే. మాదాల జానకిరామ్ మాజీ మంత్రి, అగస్టియన్ వాళ్ళు ఆంధ్రసేన విద్యార్థి నాయకులు. వాళ్ళు రాజమండ్రి జైలుకి వచ్చిన తర్వాత మేము, నాతో పాటుగా ఇంకిద్దరు, కృష్ణారావు అని మున్సిపల్ చైర్మన్ మా దగ్గర ఉండే, తర్వాత అయ్యాడు 3 సార్లు, యాదగిరిరావు అని విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఉండే. మేము మళ్ళీ హైదరాబాద్ చెంచల్ కూడా జైలుకు ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి, నాయి నరసింహారెడ్డి, ఈశ్వరీబాయి, సత్యనారాయణ రెడ్డి గారు 2 సార్లు రాజ్యసభ గవర్నర్గా ఉండే. ఉద్దండులు జైలు మెట్టు. అప్పటి నుంచి ఈ ప్రాంతము గురించి కానీ, ఉద్యమాల గురించి కానీ తెలుసు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ పట్టిన దొంగ దీక్షకు భయపడి, దాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయ్యాది, స్టేట్ ఇంటెలిజెన్సీ. ఆయన పట్టిన దీక్ష ఫేక్ దీక్ష. అట్లా 40 సంవత్సరాలు ఉండొచ్చు.
ఒక షర్మిల అని ఇంపాల్ మణిపూర్ రాష్ట్రంలో 16 సంవత్సరాలు ఫ్లూయిడ్స్ తోటి ఉంది. ఈ రాష్ట్రం అనాథైంది. ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కుట్టుపడింది. రాజధాని అనేది లేకుండా పోయింది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చలేని పరిస్థితి ఉంది. అవినీతిమయమైంది. తో ఈ రాష్ట్రంలో మళ్ళీ అనుభవం ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలని 1 ఇయర్ ముందు నుంచి కూడా నెంబర్ ఆఫ్ సర్వేలో, నెంబర్ ఆఫ్ డిబేట్లో, ఇక్కడికి తిరుపతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. మన ఇక్కడ ఇది మన తెలుగుదేశం ఆఫీస్ ఉంది కదా, ప్లేస్ ఏంటంటారు, బ్రిడ్జ్ అవతల ఉంది కదా, అక్కడ ఒకసారి ఏదైతుందో వేరే ఒక అపార్ట్మెంట్లో ఉండి చేశాను. బీజేపీతో ఎలయన్స్ కావడం ఖాయమని 1 ఇయర్ బిఫోర్ చెప్పాను. మీకు అన్ని కావాలంటే ఇప్పుడు అన్నీ మీకు షెడ్యూల్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సిచ్యువేషన్ అంటే రాజకీయంలో 6 నెలల ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ రాజకీయ అవగాహనతో 24 గంటలు నాకేం పని లేదు. రాజకీయాల గురించి లైబ్రరీ పేపర్లు చూడమే. నాకు ఏ కంప్యూటర్ అవసరం లేదు. కంప్యూటర్లో కూడా మనిషే ఫీడ్ చేస్తాడు, తప్పులు రాస్తాడు. ఉద్దండులతో ఎడిటర్గా పనిచేసిన సుందరం లాంటి వారు చనిపోయారు. ఇలా వెంకట్రావు గారు ఆంధ్రజ్యోతి బతుకున్నారు. పాపయ్య శాస్త్రి గారు చనిపోయారు. తర్వాత హిందూ రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయారు. అటువంటి వారితో కూర్చుండి ఎన్నో విషయాల్లో ఏదైతుందో ఢిల్లీలో కూడా సీనియర్ రిపోర్టర్స్ తోటి ఈ మధ్య కాలంలో 2-3 గంటలు కూర్చుంటున్నాం. దాదాపు 20-30 ఏళ్ళకెళ్ళి అంటే ఫ్లో అంటే మాకు ఏదైతుందో చరిత్రకారుడిగా పేరుంది. మీ టీవీ వాళ్ళు ఇప్పుడంటే ఏదైతుందో ఆ టీవీలో పేర్లు చెప్పదలుచుకోలేదు అనుకోండి, చరిత్రకారుడుగా ఏదైతుందో నన్ను బయట చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమాత్రం అనుమానం లేదు. పలు సర్వేలు దేశంలో ఉండే లోకల్ కావచ్చు, జాతీయ సర్వేలు కావచ్చు, మీడియా కావచ్చు, ఒక 100 చేసింది అనుకుందాం. 100లో 90 పైన సర్వేలు ఏదైతుందో కూటమి గెలుపు ఖాయం అనేది ఇస్తుంది. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సర్వేలు కూడా అదే రిపోర్టుతో మొన్నటి వరకు ఏదైతుందో ఆయన కొంత నమ్మకం ఉండే. ఎప్పుడైతే ఈ కూటమి అయిపోయి ప్రచారానికి షాగారు వచ్చిన తర్వాత, మోడీ గారి 2వ ట్రిప్ నిన్న వచ్చిన తర్వాత అతనికి ఏదైతుందో దేవుడు జ్ఞాపకం వస్తాడు. ప్రతి దానికి దేవుడు అంటాడు. దేవుడు అతనికి కలలో వచ్చి చెప్పినట్టుంది 2 డేస్ బ్యాక్, అయ్యా నీ దింపుడు కలమే, నిన్ను నరకమే నీవు అని చెప్పినట్టుంది. అందుకోసం ఏదైతుందో TV9 మ్యాచ్ ఫిక్సింగ్. TV9 ఈరోజు TV9 ఒక వ్యాపారస్థ నాకు మంచి మిత్రుడు రామేశ్వరరావు అని ఏది మన మై హోమ్ తో తీసుకొని ఏదైతుందో మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ అది. మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చుండి చేసింది. ఏసీలు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యి మంచిగా డ్రెస్ చేసుకొని మేకప్ చేసుకొని వచ్చినా కూడా ఏదైతుందో గొంతు గీరుపోయి, నేను అనుకుంటున్నా నా భాషలో చెప్పాలంటే మీరందరూ చూడండి, ఇప్పుడే ఇక్కడ చూద్దాం. ఏడుపు అంటే గద్గద కంఠంతో ఏడవడం తక్కువ. నాకు అతను కుమారులు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారితో ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. నాకు నిన్న రాత్రి చెప్తున్నా, ఐ స్వేర్ ఆఫ్ గాడ్, యు ఆర్ బిలీవ్ ఆర్ నాట్, నేను వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, భగవంతుడు, తల్లిదండ్రులు, తర్వాత రాజశేఖర రెడ్డి కేవీపీ గారిని నేను ఒక భగవంతుడి కింద కౌంట్ చేస్తాను. రాత్రి నాకు రియల్లీ చెప్తున్నా అంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మీరు నా కళ్ళు చూడండి. ఒక ½ అన్ అవర్ కూడా నిద్రపోలే. ఢిల్లీకి వెళ్ళి అవుతుందో 6 గంటలకు ఫ్లైట్ ఉంటే విజయవాడ ఫ్లైటు, నేను 2 గంటలకు లేచి టీ తాగి ఎయిర్పోర్ట్కు 3:15లో ఉన్నాను. 3:15కు ఉన్నాను. అతన్ని చూస్తే పాపం అనిపిస్తున్నది. అంటే మనం చూస్తాం జనరల్గా ఎవరైనా దుర్మార్గుడు ఉంటే ఒక గ్రామంలో ఏదైతుందో ఒక లేడీస్ని బలంచి మన వీధికి వచ్చి ఏదైనా చేస్తే వాడిని ఉరికిచ్చి కొడతాం. ఒక అరే చాలా బాగా దెబ్బలు పడ్డాయని ఏదైతుందో మళ్ళీ నలుగురు మనం అడ్డం ఉంటాం. పాపం అనిపిస్తుంది. ఈజ్ అ ఫినిష్. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వై నాట్ 175, వై నాట్ 25 లోక్సభ అనేది ఎక్కడ అటువంటి పదం కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ 1.5 hour ఉండొచ్చు. నేను బయట చూసిన దాదాపు ఒక 30-35 నిమిషాలు, అది 4 సార్లు చూసినా కూడా నాకు రిజిస్టర్ అయితే లేదు. బట్ అయితే పాపం అనిపిస్తుంది. ఆయనకు భగవంతుడు నిజంగానే కలలో కనిపించాడు. అయ్యా నీ దింపుడు గలమే నరకమే అని చెప్పినట్టుంది. ఈరోజు టూర్ పోతారా ఫారెన్ పోతారా అది తీసిపెట్టండి. ఈరోజు ఈ కూటమి మినిమం 19 లోక్సభ, 19 to 21
3 నుంచి 6 సారీ 4 నుంచి 6 25 కంటే 19 నుంచి 21 అది 4 నుంచి 6 అలాగే 125 అసెంబ్లీకి తగ్గకుండా 143 144 అసెంబ్లీ అది 48 నుంచి 22 23 నుంచి 48 మాత్రమే. ఈరోజు వివరంగా ఒక 5 నిమిషాలు చెప్తాను. శ్రీకాకుళం 10, విజయనగరం 9, 15 వైజాగ్, 34లో 28 సీట్లకు తగ్గాయి. 28 నుంచి 30, 31 వస్తాయి ఆ 3 జిల్లాల్లో. తర్వాత వచ్చి ఈస్ట్ 19, వెస్ట్ 15, 34లో 29 నుంచి ఏదైతుందో 31 సీట్లు. కృష్ణా గుంటూరు అంటే ఉమ్మడి జిల్లాలో చెప్తున్నా 16 కృష్ణా, 17 గుంటూరు, 33లో 27 నుంచి 29 వరకు ఖాయము. దాంట్లో ఈ 2 జిల్లాలు కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాలు ఎప్పుడే కానీ 78లో ఇందిరాగాంధీ గెలిచిన ఇందిరాగాంధీ గారి పార్టీ జనవరి 1, 78కి పెట్టింది. అప్పటి వరకు ఆవు దూడ 69 వరకు కాడెట్లు 78 జనవరి 1వ తారీఖు నాడు పెట్టింది. ఫిబ్రవరి 25కు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎన్నిక జరిగింది. ఫిబ్రవరి 25 కౌంటింగ్ 27 అయింది. రిజల్ట్ 27 నాడు వచ్చింది. అంటే 57 రోజుల్లో అధికారం చేపట్టింది. ఈస్ట్ వెస్ట్ 78లో కానీ ఇందిరాగాంధీ గెలుపులో కానీ 83లో టీడీపీ కానీ 89లో టీడీపీ ఓడిపోయినప్పుడు కానీ 94లో మళ్ళీ రామారావు గారు 83, 85 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా రాలే. ఈస్ట్ వెస్ట్ ట్రెండ్ సెట్ అంటే మెజార్టీ దాదాపు 1 సెట్ ఒక 4 వచ్చేది. అప్పుడు 21, 19 వెస్ట్ గోదావరి 40 సీట్లు 6 తగ్గాయి. ఇప్పుడు 34 అయినాయి. డీలిమిటేషన్లో 2009లో తెలంగాణలో పెరిగి ఈ జిల్లాలో తగ్గాయి. అట్లే గుంటూరులో తగ్గింది, కృష్ణాలో తగ్గింది, కడపలో 9కి ఒకటి పెరిగింది. ఓవరాల్ తెలంగాణ సీట్లు 77 వరకు 14 లోక్సభ తెలంగాణ 77కు 15 అయింది. 2009 వచ్చే వరకు 17 సీట్లు అయినాయి. అట్లే అసెంబ్లీ పెరిగినాయి. తో ఆ ట్రెండ్ సెట్ ఈరోజు వెస్ట్ ఈస్ట్ ఎలాగైతే 78, 83, 89, 94 వచ్చిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈ కూటమికి వస్తుంది. కృష్ణా గుంటూరు జిల్లా కూడా బికాజ్ ఆఫ్ మొన్న షాగారు వచ్చి 4 రోజులు 5 రోజుల కింద వచ్చి చెప్పాడు అమరావతి రాజధాని. దాంతో ఏదైతుందో కృష్ణా గుంటూరు జిల్లాలో బ్రహ్మాండమైన ట్రెండ్ ఏదైతుందో పబ్లిక్ పల్స్, నెంబర్ ఆఫ్ సర్వీస్ లోకల్ కానీ జాతీయ స్థాయిలో కానీ దాంట్లో పనిచేసే మిత్రులు కొన్ని సర్వీస్ నాకు ఏదైతుందో చాలా అనుబంధం. నాకు మిత్రులు నాకంటే చాలా 20-25 ఏళ్ళు తక్కువ ఉన్న వాళ్ళ ఆ సంస్థకు అధిపతులు. దాంట్లో నేను షేర్ చేసుకుంటాను. తో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 33లో 29కి తగ్గకుండా సీట్లు వచ్చే అవకాశం ఉంది. 27 నుంచి 31 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయిపోయింది. కృష్ణా అండ్ గుంటూరు అయిపోయింది. 3 ఉత్తరాంధ్ర అయిపోయింది. వెస్ట్ ఈస్ట్ అయిపోయింది. మిగిలింది ప్రకాశం నెల్లూరు. ప్రకాశం 12, నెల్లూరు 10, 22లో ప్రకాశం జిల్లాలో 8 నుంచి 10. అలాగే నెల్లూరులో మాత్రము ఇంకా నేను పొద్దున కూడా నేను శ్రీధర్ రెడ్డి గారికి చేశాను, నాకు చేయలేదు. దీని తర్వాత నేను మీ ముందు వీలైతే చేస్తాను. మొదలు 8 అనుకున్నాం ఒక 20 రోజుల కింద, కానీ అక్కడ కొంత సెట్ బ్యాక్ ఉందని చెప్పాను. 6 నుంచి 8 సీట్లు వస్తాయి. 2 నుంచి 4 సీట్లు వైఎస్ఆర్. నెల్లూరు అటువంటి సాలిడ్గా 10కి 10 సీట్లు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 ఏళ్ళు రాజ్యసభ ఉన్నా కూడా బయటకు వచ్చేసిండు ఆయన క్యాండిడేట్ లోక్సభ. అలాగే తర్వాత మాగుంట 14లో గెలిచిన వైబీ సుబ్బారెడ్డి గారిని తీసేసి 19లో మాగుంట గారికి ఇచ్చాను. మాగుంట కుటుంబము వారి అన్న కానీ వారి వదిన కానీ ఆయన కానీ 91 నుంచి వరుస గెలుచుకుంటూ వస్తున్నారు. అటువంటి కుటుంబాన్ని వాళ్ళు కొన్ని వ్యాపారాల్లో వేల కోట్లు సంపాదించి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నారు. అవినీతి అంటే తెలియదు వాళ్ళకు. అటువంటి వాళ్ళు వదులుకున్నాడు. ఆ 2 జిల్లాలు కూడా రెడ్డి గడ యాంటీ కమ్మ అటువంటి
ఇతను జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కన్వర్ట్ కావచ్చు, రెడ్డి కిందనే కౌంట్ అవుతాడు. ఆ 2 జిల్లాలో 10 + 12 22లో ఏదైతుందో ఇక్కడ 9 నుంచి 10 అక్కడ ఏదైతుందో 6 నుంచి 8 నెల్లూరులో, అంటే 6, 9, 15కు తగ్గాయి. ఇక మిగిలింది 4 రాయలసీమ జిల్లాలు. చిత్తూరు ఎప్పుడు 14, ఎప్పుడు 99 నుంచి చంద్రబాబు గారు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 99, 2004, 2009, 2014, 19 ఏ ఎన్నికల్లో మెజార్టీ చిత్తూరులో చంద్రబాబు మెజార్టీ ఆ జిల్లా వాసైనా. అక్కడ రెడ్డి బేస్ ఎక్కువ. యూనివర్సిటీ నుంచి ఏదైతుందో క్లాస్ చంద్రబాబు గారికి, రామచంద్ర రెడ్డి గారు కానీ, అమర్నాథ్ రెడ్డి వ్యతిరేకతతో అక్కడ 14లో కూడా ఈసారి 7 నుంచి 8 సీట్లు టీడీపీకి రావచ్చు, లేదా 7 నుంచి 6 నుంచి ఏదైతుందో 8 వైఎస్ఆర్కి రావచ్చు. 6కు టీడీపీకి తగ్గాయి. బెటర్ రిజల్ట్ 99 నుంచి ఇప్పటి వరకు రాని రిజల్ట్ ఏదైతుందో చిత్తూరు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 8, 7 లేకపోతే 7 అక్కడ ఒక 2 మైనస్ కావచ్చు. కడప 10లో 3 నుంచి 4 వాళ్ళకి ఏదైతుందో, 6 నుంచి ఏదైతుందో 7 వైఎస్ఆర్పీ, అక్కడ ఒక 2 సీట్లు మెజార్టీ ఉంటాయి. అనంతపూర్లో 14లో 9 నుంచి 11, 3 నుంచి 5 మాత్రమే వైఎస్ఆర్పీ. 3 నుంచి 4, 9 నుంచి అదైతే 11 అవుతుంది, అది 3 నుంచి 4 అవుతుంది. ఇక మిగిలింది కర్నూలు 14, మొత్తం రాయలసీమ 52, 10 కడప, చిత్తూరు 14, అనంతపూర్ 14, కర్నూలు 14. ఇక కర్నూలు ఒక సీటు వైఎస్ఆర్పీకి ఎక్కువ వచ్చు, లేకపోతే సేమ్ నెక్ టు నెక్ ఎట్లాగైతే చిత్తూరు ఈసారి అయిందో అదే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ 125 నుంచి 143, 144 సీట్లు తగ్గే అవకాశం లేదు. లోకసభ 19 నుంచి 21, అది 3 నుంచి 6. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా కూటమి అధికారం రావడానికి నిన్న మోడీ గారి తర్వాత నేను ఇప్పుడు కొంత 7-8 మందితో మాట్లాడాను. అక్కడ రిక్షా మన ఆటో ఒక రజకుడు నాకు ఇక్కడ తీసుకొచ్చిండు. ఎంత బ్రహ్మాండంగా చెప్పిండంటే, అంటే ఆ మాట్లాడిన విషయాలు ఎక్కువ అవుతుంది అనుకోండి. ఆటోలో ఎక్కాను సార్, తాకట్టు అనే పదం మేము మాట్లాడం, మీ దగ్గర మాట్లాడతాం సార్. సచివాలయాలు, గ్రామ సచివాలయాలు తాకట్టు పెట్టిండు ఉంటాడు, ఈ సచివాలయాన్ని తాకట్టు పెట్టిండు ఉంటాడు. ఏదో భవానీ దివిలా ఏదో ఉందట కదా ఇక్కడ, ఐలాండ్, అది తాకట్టు పెట్టాడు. కొండను తవ్వి ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్. మాకు ఇల్లు పట్టా వచ్చింది, మా ప్రాంతంలో ఒక 300-400 వచ్చింది, ఏదో ఏరియా చెప్పాడు అతను రజకుడు. 200 మంది రాలే. ఆ గొడవతోటి పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండు. 2 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నాం, 1.5 year ఎంతో అన్నాడు. ఇప్పటి వరకు మాకు ఆ పట్టా ఇచ్చిండు, కానీ ఏదో ఫంక్షన్లు ఇచ్చిండు, ఇప్పటి వరకు ఆ ల్యాండ్ మాకు చూపలేదు సార్ అని చెప్తాను. పట్టా ఇచ్చిన ల్యాండ్ ఒక మాట అంటుడు, సార్ మేము ఇక్కడ చాలా ప్రచారం అవుతుంది, మీరు చెప్పాలి అని చెప్తున్నాడు. ఏది ల్యాండ్ కొంటేనట జిరాక్స్ కాపీ ఇస్తారట, రిజిస్ట్రేషన్, ఒరిజినల్ కాపీ ప్రభుత్వం దగ్గర ఉంటుందట. అది ఆ జిరాక్స్ కాపీ కూడా జగన్ బొమ్మతోట. అది నేను చూడలే, కానీ పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి గారిని పెడుతున్నది నా. అంటే ఒక రిక్షా నడిపే ఒక రజకుడు ఇక్కడ దానికి వచ్చాడు, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. ఈ మన జంగా శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తే నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఏమని, ఇగో మా రజకుడు చెప్తున్నాడు, ఇదంతా స్టోరీ అంతా చెప్తున్నది. అంటే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక చిన్ని గారి గురించి ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి వచ్చాను, 6 గంటల ఫ్లైట్. ఎయిర్పోర్ట్ నేను 3:45 ఉన్నాను. 4:15 నుంచి కొంత ఒక 5-6 గుర్తుపట్టుకుని అందరం జమ అయిపోయాం. 5:20కి గేట్ ఓపెన్ చేశారు. విజువల్స్ తీసుకున్నారు, నాకు పంపుతా అన్నారు, పంపలే అనుకోండి. తో దాంట్లో గుడివాడ వాసి ఉన్నాడు, ఆయన గుంటూరు ఉన్నాడు, ఒక సుబేదార్ 24 ఏళ్ళకి వెళ్ళి మిలిటరీలకు పనిచేస్తున్నాడు. నాయుడు అమ్మాయిని చేసుకున్నాడు, మా కరీంనగర్. నాయుడు అంటే కాపుస్ అట్ట కదా, ఇక్కడ నాకు ఐడియా లేదు. నాయుడు అంటే ఇదేం నాయుడు అంటే, నాయుడు అంటే కాదు కాపుస్ అని చెప్పారు. తో వాళ్ళ అమ్మాయిలు ఇక్కడ చదువుతుండే. ఆయన ఏం చెప్తుండంటే, సార్ నేను రెగ్యులర్గా నెలకోసారి వస్తున్నా సార్, ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. అబౌట్ విజయవాడ అని చెప్పాను. మీరు ఎక్కడ వస్తారంటే ఇట్లా మా ఇల్లు ఇట్లా విజయవాడ కాన్స్టిట్యున్సీ. చిన్ని గారు ఎట్లా ఉందంటే, సార్ వాళ్ళ అన్నదమ్ములే పోటీ చేస్తున్నారు, కానీ అతనికి ఇతనికి ఏదైతుందో భూమి ఆకాశం తేడా అని చెప్తున్నారు. అంటే ఏదైతుందో బాడీ లాంగ్వేజ్లో ఏం రజకుడు రిక్షా కార్మికుడు. నేను చిన్ని గారు నువ్వు ఇక్కడ ఓటు ఎవరిదే లోక్సభ అంటే, సార్ చిన్ని గారు
చిన్ని గారిని చూసినామంటే సార్ టీవీలో చూసినా ఎప్పుడు కలలేదు. నాని గారిని అంటే ఎప్పుడో సందర్భంలో పోయిన కలిసి సార్ ఆయన బాగా అహంకారి సార్. ఆయన 2 సార్లు చేసింది, ఆయన గెలిచే సమస్య లేదు సార్. ఒక 2-3 లక్షలతో మెజార్టీతో చిన్ని గారు గెలుస్తారు. చిన్ని గారిని నేను మొన్న ఒకసారి కలిసాను, ఈరోజు ఒకసారి అంతే. నాని కేశినేని నాని గారిని కానీ 50 అశోక రోడ్లో గల్ల అరుణ వాళ్ళ కొడుకు ఏదైతుందో జయదేవ్ గారు ఎంపీ, తర్వాత రామ్మోహన్ నాయుడు అని మన ఎర్రమనాయుడు ఎంపీ, ఈయన ఎంపీ, ముగ్గురు. కనక ఏదో ఉన్నారు కదా వెస్ట్ గోదావరి రాజ్యసభ, ఆయన 4. 5వ వ్యక్తి రామ్మోహన్ అని ఏదైతుందో మా తెలంగాణలో ఉంటారు, హైదరాబాద్లో ఎక్స్ రాజ్యసభ. నేను లోకేష్ గారిని కలవడానికి అప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉండేది, నాకు అక్కడ కలవడానికి. యాక్చువల్గా నేను రాజమండ్రి పోవాలి అనుకోకుండా ఫస్ట్ టైం అడ్వకేట్ని కన్సల్ట్ చేయడానికి స్పెషల్ ఫ్లైట్లో ఏదైతుందో ఢిల్లీకి వెళ్ళాను. నేను ఢిల్లీకి వెళ్ళి దిగాను, ఇమీడియట్గా ఫ్లైట్ రాజమండ్రి బుక్ చేసుకున్నాను. అనుకోకుండా అంతకుముందు రోజు 3 గంటలకి డిసైడ్ అయ్యి ఆయన 4 గంటలకు బయలుదేరి స్పెషల్ 6:30కి చేరింది అనుకోండి, 4:30 మళ్ళీ నేను ఢిల్లీకి పోయినా. అది ఒకటే రోజు నేను నాన్నగారిని చూసి ఇప్పటివరకు చూడలే. ఐ స్వేర్ ఆఫ్ గాడ్. ఈయనను ఈ రోజు కలుపుకొని 2వసారి రియల్ ఏదైతుందో ఇవాళ ఎయిర్పోర్ట్లో ఢిల్లీలో ఎవరైతే చెప్పారో ఆ విగ్గులు, ఈ రిక్షా రజకుడు చెప్పిండో సేమ్ నేనంటే నాకు ఈ మైండ్లో రాలా వేరే పనులు. ఈరోజు ఇప్పుడు వారికి చెప్పాను, ఒక రిక్షా కార్మికుడు అక్కడ వాళ్ళు చెప్పారు అంటే మీ బాడీ లాంగ్వేజ్ బ్రదర్స్ ఎట్లుంటుందో, మీ బ్రదర్ని ఒకటేసారి చూశాను నేను, టీవీలో కూడా 1-2 సార్లు ఎప్పుడైనా చూడవచ్చు, కానీ అహంకారం రెడ్ కలర్ ఉంటాడు, మీరు ఎట్లుంటారని ఇప్పుడే ఒక 7-8 మంది కూడా మాట్లాడాను. రియల్గా నేను అనుకుంటున్నా సార్ కూడా దాదాపు 11-12 మందితో మాట్లాడాను. ఫోన్లో నా పాత మిత్రుల సన్స్ పేర్లు చెప్పాలనుకోండి, ఒక దాదాపు 7-8 పర్సన్స్ మాట్లాడాను. ఓ 2 ప్రెస్ మిత్రులతో మాట్లాడాను, ఒక 2 అడ్వకేట్లతో, ఒక 25-26 మందితో. అంటే అందరు ఒపీనియన్ ఈజీగా 1.5 ఒకరు 2 అన్నారు, 3 అన్నారు, వేరే సంగతి. కానీ 2 lakhs కంటే తక్కువ యావరేజ్గా మనం చూసినప్పుడు ఏదైతుందో 2 లక్షల చిల్లర కంటే తక్కువ గెలవడం ఖాయం. నిన్నటి ప్రైమ్ మినిస్టర్ నేను అనుకుంటున్నాను, ఇక్కడ నేను పేపర్లో టీవీ చూడలేదు, ఖచ్చితంగా దాని టెంపో ఏదైతుందో హై పిచ్లో పోయింది. టోటల్ అవినీతి ప్రభుత్వం అని చెప్పారు. బ్యాంక్ ఇప్పిసి అమరావతి రాజధానిని అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా నేను అనుకుంటున్న ఏదైతుందో చిన్ని గారు కూడా ఏదైతుందో, ఎందుకంటే నాకు ఈ ఆతిథ్యం అంటే దీని పేరేంది, ఇక్కడ అవకాశం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ఏదైతుందో కృతజ్ఞత ఆయనను ఎక్కియడం కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు ద, నేను అనుకుంటున్నా మీకు 11-12 పోలింగ్ అయినాక 13 ఐ విల్ కమ్ విత్ షీట్స్ ఆఫ్ సర్వే షీట్స్ తీసుకొని వస్తాను. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అయిపోతుంది. అది ఏమంటారు ఎగ్జిట్ పోల్ చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే June 4th. బట్ ఐ విల్ షో ఈ విల్ విన్ మినిమం 2 lakhs తోటి అవుతాడు. రిజల్ట్ తర్వాత కూడా మనం ఇక్కడ వద్దాము, ఇదే బ్యాచ్ నేను నెంబర్ రాసుకుంటాను, మనం కలిసి లంచ్ చేద్దాము. ఇట్ విల్ స్వీప్ ద పోల్స్. కృష్ణా జిల్లా, గుంటూరు, నేను చెప్పిన దాంట్లో 125 కంటే తక్కువ వచ్చిందంటే మీరు ఏ పనిష్మెంట్ వేసినా కూడా ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రజల అవసరం దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో లేనివానిగా నాకేమీ కక్ష లేదు జగన్మోహన్ రెడ్డి గారితో. కానీ ఏదైతుందో ఈరోజు భ్రష్టు పట్టించిండు, మడమ తిప్పను, మాట తప్పను. అరే నీ చెల్లికయ్యా ఏమంటుండే, నిన్న ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ చూశాను, కుటుంబం అంటే ఏదైతుందో కుటుంబం కోసం కాదు, ఇది డైనాసిటీ కుటుంబ పాలన వస్తుంది. నేను అడుగుతున్నా, శివరామరెడ్డి గారు అని ఎమ్మెల్సీ ఉరవకండ ఎమ్మెల్యే ఉండి, సాయి ప్రసాద్ రెడ్డి అని వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అనంతపూర్ రెడ్డి, కర్నూలు ఒకటి, అండ్ ఎమ్మెల్సీ 4 ఒక్క కుటుంబం నుంచి, ఓన్ బ్రదర్స్, ఒక్క తల్లిదండ్రులు పుట్టినోళ్ళు. ఇలా తాడిపత్రి ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ అన్న కొడుకు సూర్యప్రతాప్ రెడ్డి కొడుకే ధర్మవరం, ఆయన బావమరి ఏదవుతుందో ఎమ్మెల్యే, 3 కుటుంబం నుంచి. ఇవాళ అలాగే భాస్కర్ రెడ్డి వచ్చి ఒంగోలు చేస్తున్నాడు, ఆయన కొడుకు అక్కడ టికెట్. కరుణాకర్ రెడ్డి గారిని తిరుపతి బోర్డు చైర్మన్ ఇచ్చిండు, ఆయన కొడుకు టికెట్. ఈరోజు నీ కుటుంబంలో ఒకరి ఎంపీ కదా, రైట్, కుటుంబం కాదు, కుటుంబ పాలన కాదు అంటున్నావు. నువ్వు 2004లో వివేకం గారు ఎంపీ అయ్యారు, 89, 91, 96, 98. రాజశేఖర రెడ్డి గారు లోక్సభ అయ్యాడు, ఇక్కడ వివేకం గారు ఎమ్మెల్యే అయ్యాడు. అంటే 4 సార్లు కాదు, 3 సార్లు. తర్వాత ఆయన ఎమ్మెల్యే చేసినాక 2004లో ఆయన లోక్సభ అయ్యాడు. ఒత్తిడి చేసి వివేకానంద రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి మీ విజయవాడ ప్రెస్ ద్వారా ప్రశ్నిస్తున్నా,
సజ్జల రామకృష్ణారెడ్డి జవాబు చెప్తాడా, భారతి గారు చెప్తాడా, లేకపోతే బొత్స చెప్తాడా, అంబడి రాంబాబు చెప్తాడా? ఒత్తిడి చేసి మానసిక శోభ చేసి రాజీనామాకు ఒప్పించాడు. ఆయన రాజీనామా తీసుకొని ఢిల్లీకి వెళ్ళాడు. సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ అడిగాడు, ఇస్తా అంటే ఆమె ఒప్పుకోలే. వివేకానంద రెడ్డి గారు, మీరు రాజీనామాను మేము ఒప్పుకోము ఇవ్వడానికి. మీరు ఇచ్చిన ఆమోదమైనా కూడా మీ కుటుంబ సభ్యులకు మేము టికెట్ ఇవ్వము. జగన్మోహన్ రెడ్డి కానీ మీ కుటుంబ సభ్యులకి యూ టెల్ యువర్ బ్రదర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పింది. వివేకం గారు అప్పండి. అప్పుడు ఆయన రాజీనామా చేయాలి. రైట్. సిట్టింగ్ ఎంపీని బాబాయ్ కదా 2004లో ఎన్నికైంది కదా, అయిందా కాలేదా? అంతకుముందు 99లో అయింది కదా, 99లో ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు ఈయన అయింది కదా, 99 2004 కదా, 2 సార్లు కదా. 2009లో నువ్వెందుకు టికెట్ తీసుకున్నావా నీ నాయన ఉండగా? ఇవాళ ఏం చెప్తున్నాడు? షర్మిలి డబ్బుల కోసము ఈ పవర్ కోసమని అడిగిందని. అంటే ఇండైరెక్ట్ అదే, మీరు TV9 చూడండి తెలిసిపోతుంది. ఈరోజు నేను అడుగుతున్నా, నీవు 2004 కంటే ముందు నీ తండ్రి ఒక పవర్ ప్రాజెక్ట్ చెప్తే సాక్షి పేపర్ ఉందా, టీవీ ఉందా, బెంగళూరులో ప్యాలెస్ ఉందా, హైదరాబాద్లో ప్యాలెస్ ఉందా, ఇవాళ భారతీ సిమెంట్ ఉందా, ఇండియా సిమెంట్ దాల్మియా ఎవరే నీ క్లాస్మేట్సా? నీ దగ్గర నౌకరు చేసిపోయి సంపాదించుకున్నారా? పెన్నా సిమెంట్ ప్రతాపరెడ్డి ఎవరా నీ క్లాస్మేటా? వాళ్ళు ఎందుకు పెట్టింది పెట్టుబడి? అంటే నువ్వు తండ్రిని అడ్డం పెట్టుకొని అయితే 1000 కోట్లు దోచుకున్నావా లేదా, ప్యాలెస్లు కట్టుకున్నావా లేదా? ఈరోజు షర్మిలి గారిని ఏదైతుందో నువ్వు జైలు ఉన్నప్పుడు ఆంధ్రలో 17, తెలంగాణలో సురేఖ 18 పోటీ చేస్తే 15 గెలిచారు. ఒక నర్సాపూర్ అండ్ అది పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈస్ట్ గోదావరి అండ్ సురేఖ ఓడిపోయి 15 గెలిచారు. పాదయాత్ర చంద్రబాబు చేస్తూ ఉంటే పార్టీ డల్ అవుతుందని ఆమె కఠోర నిర్ణయం తీసుకున్నది. పాదయాత్ర చేయాలంటే భారతీ నేను చేయాలి, నాకు కేసెస్ ఉన్నాయి, వ్యాపారం చేసుకోవాలి. తల్లి చేసే పరిస్థితి లేదు. ఆ రోజు 3,500 మన ఏమంటారు 3,500 రోజు 3,500 కిలోమీటర్లు ఏదైతుందో ఆమె ప్రచారం చేసింది. మొన్నటి ఎన్నికల్లో ఈయన 10 ప్రచారం 6 గంటలకు హైదరాబాద్ వచ్చింది. మీ అందరికీ పేపర్లో రాలేదు, మీకు తెలుసో తెలియదు. ఆయన నైట్ ఆల్ట్ ఎప్పుడైనా హైదరాబాద్, వీళ్ళు 10 గంటల దానిక రోడ్ల మీద తిరిగింది. అటువంటిది నువ్వు ప్రచారం ఎందుకు చేయించుకున్నావు మన షర్మిలి గారిని? ఈరోజు ఆమెకు పదవి అంటారు, కుటుంబం అంటారు. ఇవాళ నీ మీనమావకి ఇచ్చినావు కదా, నీ బాబాయికి ఇచ్చినావు కదా. నీ మేనమావకి ఇచ్చావు కదా, నీ బాబాయికి ఇచ్చావు కదా, ఈరోజు రాజ్యసభ ఇచ్చావు కదా, పోయినసారి లోక్సభ ఇవ్వాలి కదా. నీ చెల్లి ఉండద్దా? అంటే నువ్వు జైలుకి పోతే భారతమ్మ అన్ని స్ట్రోక్ అంటారు, సన్ స్ట్రోకులు, తర్వాత బ్రదర్ స్ట్రోక్ అంటారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఫ్ స్ట్రోక్ అంటే భారతి గారు ఈయన జైలుకి పోతే అన్నీ నేర్చుకున్నారు. ఫైల్ ఆయన కంటే పరదాలు కట్టుకొని రామకృష్ణారెడ్డి గారికి 2-3 రోజులు కలవడు. మీరు తెలుసుకోండి, అక్కడ ఎవరన్నా వాకప్ చేయండి. ఫోన్లో ఆయన ఎవరు ఉన్నాడు కదా, నాగేశ్వరరావుకి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తే మాట్లాడాలి. పక్క రూములే ఉంటారు 3 రోజులు. వీళ్ళిద్దరే మొత్తం. ఆమె ఇప్పుడు అంతా పర్ఫెక్ట్, అంత ఫైల్స్ ఏదైనా ఎండాజ్ అంటే ఫైల్ చదివి ఏదో పనుల మీద నిమగ్నమే ఉంటాడు. అంతా డబ్బులు కదా, చిన్నప్పటి నుంచి డబ్బులు కదా. ఒక మాట చెప్తున్నాను, ఇది చెప్పవచ్చో లేదో, నేను చాలా చిన్నవాడిని, పేదవాడిని. రాజశేఖర రెడ్డి గారికి కుటుంబ సభ్యులకి ఒక సందర్భంలో వీళ్ళకు చాలా పిచ్చి, చదువు పిచ్చి లేకుంటే అమెరికా పోతే కూడా 2 సార్లు వచ్చేసిండు చదవకుండా. ఏమి రాను ఎందుకు ఇట్లా వాళ్ళ తండ్రి అడిగాడు. ఇదందరూ ఒక ప్రశ్న. ఇలా కృష్ణారావు గారు చనిపోయాడు, వెస్ట్ గోదావరి, బాబాయ్ అంటాం, క్రానికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో పనిచేశారు కదా, విశ్లేషకుడు వస్తుండే కదా. నా కొడుకు ఒక పవర్ ప్రాజెక్టు, నేను ఇది పాలిటిక్స్లో ఉంటే ఇక్కడ మైండ్స్ మా తమ్ముడికి ఇట్లా చూసుకుంటాడు. నా కొడుకు ఇవాళ ఏదైతుందో పవర్ ప్రాజెక్టులో డబ్బులు సంపాదిస్తున్నాను. చదువు విషయంలో మాట్లాడి వద్దంటే మొదటి నుంచి అతనికి వ్యాపారాలు ఇంట్రెస్ట్ ఉండే, డబ్బు ఇంట్రెస్ట్ ఉండే. దివాకర్ రెడ్డి కొడుకు వ్యాపారం చేస్తలేడా, కాంట్రాక్ట్ చేస్తలేడా. నరసింహారెడ్డి అని వరంగల్ ఒక మంత్రి ఉండే మున్సిపల్, వాళ్ళు సెక్రటరియట్లో కూడా ఛాంబర్ చేసిండు, వాళ్ళు చేస్తలేని. ఒక సందర్భంలో నేను 75,000 రూపాయలు షౌట్ చేశాడు షేర్స్ కొంటున్నప్పుడు. ఐ స్వేర్ ఆఫ్ దిస్ గాడ్, నా కన్న తల్లి తండ్రికి పుట్టేది ఉంటే ఆ రోజు, అంటే మండే నాడు పేమెంట్ చేయకపోయేది ఉంటే లాస్ అయితే
₹1,00,000 నా దగ్గర ఉంటే ఇలా సూర్యుడైన అతనికి సహచరుడు రాజశేఖర రెడ్డి గారికి. సుధాకర్ రావు గారు అని వాళ్ళకు ప్రాణమిత్రుడు, ఇన్ఫర్మేషన్ కమిషన్ నుండి ఆయన చనిపోయాడు. నా దురదృష్టం. ₹1,00,000 అడిగితే నా ₹25,000 నేను కార్డ్స్ ఆడతాను. బెంగళూరు పోతున్నాను. నిన్న 25,000 75,000 ఇస్తే నాకు 1 మంత్కు, అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అడగలే, సూర్యుడు మాకు సుధాకర్ను సూర్యుడు అంటే 75,000 ఇచ్చాడు. 75,000 షేర్లకు. నీ ఆర్థిక పరిస్థితి మాకు తెలియదు. ఆర్థిక పరిస్థితి బాగా రిచ్ మైన్స్ ఉండే కావచ్చు, మైన్స్ బంద్ అయిపోయినాయి కదా. రాజశేఖర రెడ్డి గారు సబ్ కాంట్రాక్ట్ చేసింది కదా. ఎక్కడ తెహరీలో రాజగోపాల్ మీ విజయవాడ ఎంపీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసిండు కదా. బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసిండు కదా. ఇలా మా దగ్గర ప్రాజెక్ట్ ఆసిఫాబాద్లో ఆ కాంట్రాక్ట్లో రింగ్ అయ్యి మా మిత్రులందరినీ డ్రాప్ చేయించి ఒక కాంట్రాక్ట్ చేస్తే అతని మిషన్లు ఉంటాయి కదా. ఇప్పుడు మైన్ కేసు ఉండే అన్ని మా వట్టిబాగ్ ప్రాజెక్ట్ అనేది ఏదైతుందో ఆసిఫాబాద్, ఏది బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఏదైతుందో ప్రాజెక్టు వాళ్ళ లారీలు వచ్చాయి. 1 crore ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో 1 crore ప్రాఫిట్ వచ్చింది. ఆ రింగ్ చేసి అతనికి టెండర్ రావడానికి రాజశేఖర రెడ్డి ఈయనకు సంబంధం లేదు, రావడంలో నేను ఒక కారకుని. ఈరోజు పెన్నా సిమెంట్ ప్రతాపరెడ్డి గారు బతుకున్నాడు, కేవీపీ రామచంద్రరావు బతుకున్నాడు. ఇవన్నీ మేము చూసినామయ్యా. నీ ప్యాలెస్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు డబ్బులు సంపాదించినావు. నీ బాబాయిని రాజీనామా చేయాలని చూసినావు. నీ బాబాయ్ సిట్టింగ్ ఎంపీని కాదని నువ్వు తీసుకున్నావు. నువ్వు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ సంపాదించి ఈరోజు నీ చెల్లి మీద పదవి నువ్వే చెప్పినావు, నువ్వు ఎంపీ ఇస్తా అని నీ తల్లికి చెప్పినావు. అటువంటిది ఏదైతుందో ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మడమ తిప్పను, విశ్వసనీయత, ఇవన్నీ ఇచ్చిన హామీలు. ఈరోజు 2,60,65,000 కోట్ల సంక్షేమము, అభివృద్ధి అనేది కుంటుపడ్డది. 13 లక్షలు అప్పు చేసిండు. ఒక ఉద్యోగం రాలే. సచివాలయముకు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చిండే. మినిమం వేజ్ ఎంత సార్ మీ అందరికీ తెలుసు, ₹270, నెలకు 8,000. ఎంత ఇచ్చిండే వాళ్ళకు? ₹5,000 మాత్రమే. వెట్టి చాకరీ చేయించుకున్నాడు కదా. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఖచ్చితంగా కూటమి అనేది, నేను ఏ రాజకీయాల్లో 2013 నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణమై ఎప్పుడైతే జూలై 27, 2013లో తెలంగాణ ఇస్తానని డిసిజన్ ఇచ్చింది. 30 నాడు క్యాబినెట్ కూర్చుండి తెలంగాణ రాష్ట్రంకు రికమెండ్ చేసింది. అది ప్రెసిడెంట్కి పోయి ప్రెసిడెంట్ స్టేట్కి రెఫర్ అయినాక మార్చిలో బిల్ పాస్ అయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ లేను, ఎవరితో నాకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితిని చెప్పడానికే నేను అనుకోకుంటే ఏదైతుందో నాకు ఉండే చదువు కొంత ఇక్కడి క్యాండిడేట్ కానీ, గుంటూరు కానీ, గుడివాడ కానీ, నా మిత్రులు యూఎస్లో ఏదైతే ఇప్పుడు శ్రీరామ్ గారు వచ్చారు కదా, నాకు దాదాపు 20 ఏళ్ళకి రెగ్యులర్ వారంకో 2 సార్లు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ రిక్వెస్ట్ తోటి ఈ ప్రాంతం తిరగాలని, అలాగే అనుకోకుండా ఒక చిట్ చాట్ అని ఒక 4-5 చెప్పాను. ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.